ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఈ రెస్ట్ మెడ్‌లోనే ఆమె పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇక అమెరికా వెళ్లి ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన సమంత కొద్ది రోజుల క్రితం 'హాయ్ నాన్న' సినిమాను తన ఫౌండేషన్ పిల్లలతో కలిసి వీక్షించింది. ఇక త్వరలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్న ఆమె తాజాగా చాలా రోజుల తర్వాత నెటిజన్స్‌తో ముచ్చటించింది. నేడు ఆదివారం ఫ్రీగా ఉండడంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పడంతో పలువురు నెటిజన్స్‌లు తమ ప్రశ్నలను సంధించగా వాటికి సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా అని అడగగా సమంత సమాధానమిస్తూ కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదిక షేర్ చేసి దాని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది ఒక బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని తెలిపింది. ఇక సమంత షేర్ చేసిన రిపోర్ట్‌లో మొదటిసారి పెళ్లి చేసుకున్న వారు 50% విడిపోయే ఛాన్సులు ఉన్నాయి. రెండోసారి పెళ్లి చేసుకున్న వారు 67% విడిపోయే ఛాన్సులు ఉన్నాయని, మూడోసారి పెళ్లి చేసుకునేవారు 70% విడిపోయే ఛాన్సులు ఉన్నాయని ఉంది. దీంతో ఇండైరెక్ట్‌గా సమంత ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చి ప్రయత్నించింది. ఇక లైఫ్ లాంగ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా సమంత ఇలాగే ఉంటుందా? లేక మళ్ళీ ఆమె పెళ్లికి రెడీ అవుతారేమో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.